యోబు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. 2వ వచనం. ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? 3వ వచనం. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరచిన వాడవు. 4వ వచనం. నీ మాటలు తొట్రిల్లు వానిని ఆదుకొనియుండెను, కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరచితివి. 5వ వచనం. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? 7వ వచనం. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా? 8వ వచనం. నేను చూచినంత వరకు అక్రమము దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. 9వ వచనం. దేవుడు ఊదగా వారు నశించుదురు, ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు. 10వ వచనం. సింహ గర్జనయు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును, కొదమ సింహముల కోరలును విరిగిపోవును. 11వ వచనం. ఎర లేనందున ఆడు సింహము నశించును, సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడును. 12వ వచనం. నాకొక మాట రహస్యముగా తెలుపబడెను, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. 13వ వచనం. గాఢ నిద్ర మనుష్యులకు వచ్చు సమయమున, రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. 14వ వచనం. భయమును వణకును నాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీయూ కదిలెను. 15వ వచనం. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. 16వ వచనం. అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని, ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను. మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వింటిని, ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా? 17వ వచనం. తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా? 18వ వచనం. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. 19వ వచనం. జిగట మంటి ఇండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు, చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును? 20వ వచనం. ఉదయము మొదలుకొని సాయంత్రము వరకు ఉండి వారు బద్దలైపోవుదురు, ఎన్నిక లేని వారై సదాకాలము నాశనమయ్యుందురు. 21వ వచనం. వారి డేరా త్రాడు తెగవేయబడును, వారు బుద్ధి కలుగకయే మృతి నొందుదురు. అలాగుననే జరుగుచున్నది కదా. ఆమెన్.